ముందుగా మన జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన నటన, నృత్యాలతో తెలుగువారినే కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా అలరించాలని కోరుకుందాం. ఇక మన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న మరో చిత్రం వార్ 2 టీజర్ని విడుదల చేశారు. తారక్ గారు వార్ 2లో చేయడం గురించి ఇప్పటివరకు నేను నా అభిప్రాయాన్ని మీతో పంచుకోలేదు. నా భయాలు నాకునింది. ఇప్పుడు టీజర్ వచ్చి ఆ భయాలను నిరూపణ చేసింది. అయినా వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ప్రత్యేక పాత్ర పోషించుంటే అది వేరు. కానీ ఆయన చేస్తున్నది ప్రతినాయకుడి పాత్ర. అది మనందరికీ ఎరుక. దానివల్లే నా ఇబ్బంది. హిందీ చిత్ర దర్శకులకు మన అగ్ర కథానాయకుల్ని ఎలా చూపించాలో, ఎలా ప్రదర్శించాలో ఏ మాత్రం అవగాహన నేర్పరితనం లేదు. ఈ వార్ 2 టీజర్ తో మళ్ళీ అది తేల్చేశారు. అసలు ముందుగా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో వచ్చిన 5 చిత్రాలు చూసుకుంటే మొదటి 2 చిత్రాలు మాత్రమే బాగుంటుంది. మరీ ముఖ్యంగా టైగర్ జిందా హై. అప్పటి వరకు హాలీవుడ్ వరకే పరిమితమైన స్పై జానర్ ని మనకు పరిచయం చేసింది. హాలీవుడ్ అంత ధీటుగా కాకపోయినా మొట్టమొదటిసారిగా మనకి ఆర్మ్డ్ బ్యాటిల్ యాక్షన్ కొరియోగ్రఫీ మన నటీనటులతో చేయించడం, అది కాకుండా కొంచెం పార్కర్ బేస్డ్ యాక్షన్ కొరియోగ్రఫీని కూడా కలపడంతో మనకి చాలా కొత్తగా ఉన్నింది. ఇవి విపరీతమైన ఘన విజయం సాధించగా వచ్చింది వార్. కథనం పరంగా చూసుకుంటే ఆ చిత్రం మామూలుగానే ఉంటుంది. అంత గొప్ప చిత్రం అయితే కాదు. కానీ అందులో స్కేల్ ని పెంచి కొన్ని కొత్త యాక్షన్ సెట్ పీసెస్ పెట్టడంతో సుమారైన చిత్రమైన మంచి విజయం సాధించింది. దాని తర్వాత వచ్చిన పతాన్ అంటారా, దాని గురించి మీకు తెలిసిందే. కేవలం పాటలు, అది ఎస్ఆర్కే వరుస పరాజయాల తర్వాత 3 సంవత్సరాల విరామం తీసుకుని తిరిగి వస్తున్న చిత్రం కాబట్టి విపరీతమైన ఆదరణతో ఘన విజయం సాధించి 1000 కోట్లు తెచ్చుకుంది. కానీ ఆ చిత్రం అప్పటి వరకు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో వచ్చిన చాలా ఘోరమైన చిత్రం. ఇక దాని తర్వాత వచ్చిన టైగర్ 3 గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇలా దిగజారుతున్న ఫ్రాంచైజీ లేక యూనివర్స్ లో వస్తున్న తరువాత చిత్రం వార్ 2 పైన హిందీ ప్రేక్షకులకు కొంచెం ఎదురుచూపు ఉందేమో. అది కూడా చూస్తే సాంఘిక మాధ్యమాల్లో చేసే హడావిడే ఎక్కువ అని నేను అనుకుంటున్నా. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ చేసి ఉండకూడదనే భావన నాకు ఎక్కువ ఉంది. ఇంతకు ముందు అన్నట్టు టీజర్ చూస్తే నా భయాలన్నీ నిజమైనాయి. ఏంటది? ఏమీ కొత్తగా లేదు. టీజర్ ని జూనియర్ ఎన్టీఆర్ గారి సంభాషణతో మొదలు పెట్టడం మంచి ఆలోచన. కానీ ఆ మాటలు చాలా పేవలంగా ఉన్నింది. ఏంటది? ఇండియాస్ బెస్ట్ సోల్జర్, రాస్ బెస్ట్ ఏజెంట్ అని కొంచెం రితిక్ కబీర్ పాత్రని పొగిడిన తారక్ ప్రతినాయకుడి ఆవేశం కానీ, పొగరు కానీ, తెగింపు కానీ ఏమీ తెలియజేయకుండా ఆ సంభాషణ ఎలా ముగించారు? కానీ ఇప్పుడు కాదు, గెట్ రెడీ ఫర్ వార్. ఏంటది? ఎంత సాధారణంగా ముగించారు. ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా చూడాలన్న ఎదురుచూపుని ఏ మాత్రం కల్పించకపోగా నిరాశను కల్పించారు. సరేలే అని ఇది తారక్ పుట్టినరోజు కానుక కాబట్టి ఎక్కువగా తారక్ పాత్ర ఆవిష్కరించడంపై దృష్టి సారిస్తారు అనుకుంటే అలా జరగకపోగా మిగతా టీజర్ అంతా ఏమి చెప్పడానికి లేక ఇదివరకటి చిత్రాల్లాగానే అందాలారబోసే నటి, కండలు తిరిగిన వీరుడు, బోయపాటి చరణ్ కు తెచ్చిన అపకీర్తికి ధీటుగా ఇప్పుడు తారక్ తెచ్చేలా చూపించి ఆఖరకు ఇద్దరు కొట్టుకోవడం పెట్టారు. ఇంతకన్నా చెత్తగా టీజర్ ని కత్తిరించలేరు. టీజర్కే చూపించేందుకు ఏమీ లేకపోతే ఇక చిత్రంలో పెద్దగా ఏముంటుంది? రితిక్ రోషన్ ఎత్తుకు, ఆయన కండలకు ధీటుగా అలా తారక్ చేత నేరుగా చేతి పోరాటం కాకుండా తనకు ఏదో ఒక మార్షల్ ఆర్ట్ ప్రతిభ ఉన్నట్లుగా పెట్టి అలా కబీర్ మీద పోరాటం చేసినట్లు పెట్టుంటే బాగుండేది. ఆర్ఆర్ఆర్లో రామ్ భీమ్ని ఎలా ఎదుర్కొన్నాడో అలా అదే తరహాలో ఇక్కడ ఇలా చేసేసరికి సరితూగలేదు. చరణ్కు ఎలా జంజీర్, ప్రభాస్కి ఎలా ఆదిపురుష్, అలా జూనియర్ ఎన్టీఆర్కు వార్ 2నా? లేక నా అనుమానాలు, నా అభిప్రాయాలను పటాపంచలు చేసి చిత్రం అద్భుతంగా ఉంటుందా? మీరేమనుకుంటున్నారు? మరెన్నో చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.